ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. Huh? ట్రూత్. ట్రూత్. ఓకే. సో నీకు చిన్నప్పుడు స్కూల్లో ప్రపోజల్స్ వచ్చాయని విన్నాను. మంచి మంచి ప్రపోజల్ నీకు నచ్చింది? మంచి ప్రపోజల్ అవన్నీ నిప్పి బేసిక్ గా మా స్కూల్ ఎలా ఉంటది అంటే గర్ల్స్ వేరు బాయ్స్ వేరు అండ్ మై మామ్ ఈజ్ ఏ టీచర్ అన్నమాట. సో ఒక అబ్బాయి ఉండే, ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలీదు. ఆ అబ్బాయి అంటే ఇంకో అబ్బాయికి ఒక లవ్ లెటర్ ఇచ్చి ఇది ఐషుకి ఇవ్వు, నీకు 50 రూపీస్ ఇస్తా అని చెప్పి వాడికి ఇచ్చాడంట. వాడు మా మేడం దగ్గర దొరికిపోయాడు అనమాట. సో నన్ను బాయ్స్ క్లాస్ లో పిలిచారు ఫస్ట్ టైం. వెళ్ళాను, మా మేడం చెప్పారు ఇలా ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడంట. అంటే ఏం చేస్తావు వీడిని అంటే, చిన్నప్పుడు మనం మూవీస్లో చూసాం, చెప్పుతో కొడతాను మేము అంటే కొట్టు అన్నారు అనమాట. నేను నిజంగానే కొట్టేశాను. తెలీదు నాకు అసలు తెలీదు, పేర్లు తెలియవు, ఏమీ తెలీదు. 10th వరకు గర్ల్స్ బాయ్స్ సపరేట్ అనమాట. సో అట్లా పాపం వాడవాడు లవ్ లెటర్ రాసిన చెప్పుతో కొట్టించుకున్నాడా? సీరియస్లీ అయినా కొట్టించి అది కూడా బాయ్స్ అది కాదు మా ఇంగ్లీష్ టీచర్. ఆ కొట్టించి టీచర్ కి మెచ్యూరిటీ లేదేమో. ఆమె నార్మల్ గా నీకు నచ్చింది చెయ్యి అని వదిలేసింది. లవ్ లెటర్ రాస్తే కూడా తప్ప? అయ్యో నాకు తెలియదు కదా. అప్పట్లో జైల్లో పెట్టేది లేదు, జైల్లో పెట్టించేది నువ్వు. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఐ మెచ్యూర్డ్ ఇనఫ్. అప్పుడు చిన్న పిల్లలం. అయితే ఇప్పుడు పాపం వాడవాడు ఇప్పుడు రాయొచ్చు అన్నమాట లెటర్స్. అయితే హీ కెన్ మేబీ ఇంప్రెస్ అయితే ఓకే రెడీ. ఏ దేశం వేస్తున్నావు? ఇండియాకి వేస్తున్నావా? లేదు, అక్కడ హోల్ కోసమే. బట్ రాంగ్ ప్లేస్ లో పెట్టాడు. అది ట్రూతా డేరా? ట్రూత్. ట్రూత్. ఓకే. నీకు అలాంటి అబ్బాయి కదా తీసుకోవాలంటే? ఓకే. లేనిపోని డౌట్స్ పెడుతున్నా. అలాంటి అబ్బాయి కావాలి నాకా? ఆనెస్ట్, లాయల్, ఓకే, నన్ను కేరింగ్ గా చూసుకోవాలి, మా అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, చాలా ఇంకేం అవసరం. మీ అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయడం వరకు బాగానే ఉంది. మిగతా అంటే పెళ్లి కదా. ఓకే పోనీ ఆనెస్ట్, లాయల్. సీ బిఫోర్ స్టోరీస్ ఐ డోంట్ కేర్. ఓకే, నేను వచ్చాక ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, యా, సాటిస్ఫైయింగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లిటిల్. యా, పడతా నాకు అర్థమైంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చెప్తే నువ్వు నిజంగానే పై ఎక్కించలా ఉన్నావు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్వశ్చన్తో నీకు క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్. ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, ఎవరో సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ అడిగారు ఒక డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్. ఆ డైరెక్టర్ నేమ్ చెప్తావా, డేర్ తీసుకుంటావా? I'll go for dare. మరి ఇందా ట్రూత్ అన్నావు. సి ఎవరో పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏదో అడుగుతారు, ఏదో మాట్లాడతారు. బట్ అది మనకి ఇష్టం ఉంటే ఫైన్, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేస్తే యూ డోంట్ వాంట్ రివీల్ దట్. సో విచ్ ఇస్ గుడ్ టు లే, ఎందుకంటే యా దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. బట్ ఇప్పుడు డేర్ కావాలంటున్నావు కదా. సో ఏం చేద్దాం డేర్ అంటే? యా, హీల్ వేసుకున్నావు. యా, హీల్తో రన్ చేయడం వచ్చా? రన్ చేస్తావా? వీళ్ళందరూ ముందా? వాళ్ళందరూ ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి అటు బ్యాక్ రన్ చేసి వెనక రన్. ఎక్కడికి రన్ చేయాలి? జస్ట్ ఆ పోల్ టచ్ చేసి రావాలి. లేదా ముందే ఎవరు వెళ్ళేసి వస్తారు చూద్దాం. యా, దిస్ ఇస్ నైస్. ఓకే, రెడీ? ముందే ఎవరు టచ్ చేస్తారు. టచ్ చేసావు అనుకో నెక్స్ట్ ఇంక క్వశ్చన్స్ ఉండవు ముందు. ఓకే, ఒకవేళ నేను ముందు టచ్ చేసాను అనుకో కంటిన్యూ ఉంటుంది గేమ్. రెడీ? 1 2 3 కమ్ ఆన్. I touched the pole. Pole touch చేయమను, క్వశ్చన్ అడగను. ఎవరు ముందు టచ్ చేస్తే అన్నాను. లేదు, ఇట్స్ వెరీ క్లియర్ ఎవరు ముందు టచ్ చేస్తే అని చెప్పాను. ఓకే, సో ఎందుకు ఐశ్వర్య బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదబ్బా. బట్ పెళ్లి చేసుకుంటా? హ్యాపీగా ఉన్నాను కదా మంచిగా. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఉందా, బాయ్ ఫ్రెండ్? కేర్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఆర్ యు వాంట్? హలో హోల్డ్ ఆన్, ఐమ్ స్ట్రైట్. బట్ డబ్ల్యూలో ఇవన్నీ ఎందుకు? ఓకే, స్ట్రైట్. ఓకే, స్ట్రైట్ అంటే హెచ్చి ఆపు, అది కాదు టాపిక్. లైక్ పెళ్లి ఇప్పుడు అప్పుడే కాదు, ఇంకా చాలా లైఫ్ ఉంది. ఏంటి వచ్చేది, చాలా లైఫ్ ఉంది. ఐమ్ జస్ట్ 25. ఇంకా నేను కెరియర్ లో సెటిల్ అవ్వాలి, నా తమ్ముడు సెటిల్ అవ్వాలి. ఓకే, సో దెర్ ఇస్ లాట్. తమ్ముడిని సెటిల్ చేసి నువ్వు కెరియర్ లో సెటిల్ అవ్వాలి. ఒకవేళ ఫిల్మ్ కెరియర్ లో సెటిల్ అవ్వకపోతే వాట్స్ నెక్స్ట్? I have my own plans. Okay. I want to start nice boutique and food restaurant.
అండ్ ప్లే స్కూల్. ఐ లవ్ కిడ్స్. ఇన్ స్టార్ట్ చేస్తావు ఒకేసారి? అన్నీ ఒకేసారి చేయలేను, బట్ ఏది వర్కౌట్ అయితే అది, అంటే బ్యాకప్ ప్లాన్స్ అయితే ఉండాలి కదా.